శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అరణ్యకాండ విరాధవధ. రాముడు లక్ష్మణునితో, లక్ష్మణ చూడు, ఇక్కడ ఈగలు రథ చేస్తూ తిరుగుతున్నాయి. బహుశా ఇక్కడ ఎవడో ఒక రాక్షసుడు ఉండి ఉండవచ్చు అన్నాడు. ఇంతలో అటువైపు నుంచి ఒకడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వాని పేరు విరాధుడు. వాని కళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి. భయంకరమైన కడుపు, పర్వతం పరిగెత్తుకు వస్తోందా అన్నంత పెద్ద ఆకారం, పెద్ద పెద్ద చేతులు. అప్పుడే చంపిన పెద్ద పులి తోలు ఒకటి పీకాడు. దాంట్లోంచి నెత్తురు కారుతోంది. ఆ తోలును తన ఒంటికి చుట్టుకున్నాడు. అప్పటి వరకు తినడం తాగడం వలన మాంసము కొవ్వు అని ఒంటికి అంటుకుపోయి ఉన్నాయి. చేతుల నిండా రక్తం అట్టలు కట్టి ఎండిపోయి ఉంది. భుజం మీద పెద్ద శూలం ఒకటి వేసుకున్నాడు. ఆ శూలానికి 3 సింహాలను, 4 పెద్ద పులులను, 2 తోడేళ్లను, 10 సుక్కల జింకలను, చివర ఒక ఏనుగు తలను గుచ్చాడు. అప్పటికే వాడు ఏనుగు శరీరాన్ని తినేశాడు. ఆ రాక్షసుని మీదకు రామలక్ష్మణులు ఇరువురు శరపరంపరంగా బాణములను ప్రయోగించారు. వాని ఒళ్ళంతా బాణమయమైపోయింది. వాడు ఒక్కసారి ఆవులించి ఒళ్ళు దులిపేసరికి ఆ బాణాలన్నీ క్రింద పడిపోయాయి. వాడికి వరప్రభావం ఉంది. వాడిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. వాడు రామలక్ష్మణులిద్దరినీ తన భుజాల మీద కూర్చోబెట్టుకుని తన నివాసానికి పోదామనుకున్నాడు. దీనిని గమనించిన రాముడు విశేషమైన బాణప్రయోగం చేసి వానిని క్రింద పడగొట్టాడు. తర్వాత రామలక్ష్మణులిద్దరూ వాని చెరో చెయ్యి విరిచేశారు. రాముడు వాని శరీరాన్ని పాదాలతో గుద్దేశాడు, చేతులతో గుద్దాడు, మోచేతులతో పొడిచాడు, పిక్కలతో తొక్కాడు, కాళ్ళెత్తి వాని కంఠం మీద తొక్కాడు. అయినా వాడు చావలేదు. ఎందుకంటే వానికి బ్రహ్మగారిచ్చిన వరం. అప్పుడు రాముడు, లక్ష్మణ, వీడు ఇలా చావడు. ఏనుగులను పట్టడానికి పెద్ద గొయ్యి ఎలా ఉంటుందో అటువంటి ఒక పెద్ద గొయ్యి తీయి, వానిని ఆ గోతిలోకి తోసి పూడ్చిపెట్టేద్దామన్నాడు. లక్ష్మణుడు పెద్ద గొయ్యి తీశాడు. అంతవరకు రాముడు విరాధుని పీక మీద కాలు వేసి వాడు లేవకుండా తొక్కుపెట్టి ఉంచాడు. ఈసరికి విరాధునికి పూర్వజన్మ స్మృతి కలిగింది. వాడు రామునితో, రామా, ఇప్పుడు నాకు అర్థమైంది. పూర్వజన్మలో నేను తుంబురుడనే గంధర్వుడిని. నా తండ్రి పేరు జయుడు, నా తల్లి పేరు శతహ్రద. నేను కుబేరుడిని సేవించేవాడిని. ఒకసారి నేను రంభతో కలిసి ఉండిపోయి కుబేరుని వద్దకు వెళ్ళకపోయేసరికి కుబేరుడు నన్ను శపించాడు. తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాను. ఆయన వద్ద నుండి వరములను పొంది ఇంత గర్వం పొందాను. నేను ఏ ఆయుధంతోనూ చావను. నన్ను ఎవరూ ఛేదించలేరు. అందుకని నేను వేరొకలా మరణించను. నన్ను గోతిలో పడేసి రాళ్ళు వేసి మట్టితో కప్పిపెట్టు. అస్త్రశస్త్రములచే చావను, కానీ గోతిలో పెట్టి మట్టితో కప్పేస్తే మరణిస్తాను. కుబేరుడిని నా శాప విమోచనం ఎలా కాగలదని అడిగాను. రాముడు వచ్చి నన్ను సంహరించినప్పుడు నాకు శాప విమోచనం కాగలదని చెప్పాడు. నువ్వు రాముడివని నేను గుర్తించాను. నీవు కౌసల్య తనయుడు, దశరథాత్మజుడు. ఈమె నా తల్లి వైదేహి సీతమ్మ. నీ పక్కనున్నవాడు లక్ష్మణుడు. రామా, నాకు అర్థమైంది. నన్ను ఆ గోతిలో పాతిపెట్టండి. నేను శాప విముక్తుడనై తిరిగి గంధర్వుడని అయిపోతాను అన్నాడు. అప్పుడు వారు వానిని గోతిలో పూడ్చపెట్టబోయేసరికి వాడు పెద్ద కేక వేశాడు. తర్వాత రామునితో ఇలా అన్నాడు, రామా, ఇక్కడికి 1.5 యోజనాల దూరం నడిచి వెడితే అక్కడ శరభంగ మహర్షి ఆశ్రమం ఉంది. నువ్వు తప్పకుండా ఆయన దర్శనం చెయ్యి, నీకు హితం కలుగుతుంది. రాముడు వానిని గోతిలోకి తోసివేసి గోతిని పూడ్చేశాడు. గోతిలో విరాధుడు ప్రాణం విడిచిపెట్టేశాడు. రాక్షసుడైన విరాధుడు శరభంగుని వద్దకు వెళ్ళలేకపోయాడంటే శరభంగుడు ఎంత గొప్ప మహర్షో మనం అర్థం చేసుకోవాలి. సంస్కృతంలో ఒక పదానికి వి అనే అక్షరం ముందు పెడితే అది ఒక్కొక్కసారి విశిష్టార్థాన్ని, ఒక్కొక్కసారి వ్యతిరేకార్థాన్ని ఇస్తుంది. ఉదాహరణకు చిత్రము ఆశ్చర్యకరము, విచిత్రము చాలా ఆశ్చర్యకరము. అక్కడ వి ఎక్కువ అన్న అర్థంలో విశేషణంగా ఉపయోగించబడింది. ధన అంటే భర్త ఉన్నది, విధవ అంటే భర్త లేనిది. ఇక్కడ వి లేనిది అన్న వ్యతిరేకార్థంలో ఉపయోగించబడింది. రాద్ అంటే ఆనందము, ఆనందము అంటే ఈశ్వరుడు, అది లేనివాడు విరాధుడు, ఈశ్వరుడు వ్యతిరేకి, దుష్కార్యములు చేయువాడు అని అర్థము. తదనంతరము రాముడు సీతాలక్ష్మణులతో కలిసి శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ ఆశ్రమ ప్రాంగణంలో వారికి ఒక ఆశ్చర్యకరమైన విశేషం కనబడింది. ఆశ్రమానికి పైన ఆకాశంలో నిలిచి ఉన్న ఒక రథం కనబడింది. ఆ రథానికి ఆకుపచ్చని గుర్రాలు కట్టబడి ఉన్నాయి. ఆ రథానికి పైభాగాన ఒక గొడుగు ఆచ్ఛాదనగా ఉంది. రథం అంతా సూర్యుడిలా మెరిసిపోతోంది. దాని చుట్టూ 25 సంవత్సరాల వయసు కలిగిన వారు కొన్ని వందల మంది పెద్ద పెద్ద ఖడ్గాలు కట్టుకుని దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తూ నిలబడి ఉన్నారు. పక్కన వింజామరలు పట్టుకుని దేవతా స్త్రీలు నిలబడి ఉన్నారు. ఆ రథంలో ఒక ఆసనం ఉంది. దాని మీద ఎవరో కూర్చుని ఉండాలి, కానీ దాని మీద ఎవరూ కూర్చుని లేరు. ఆయన గురించి రాముడు అక్కడ పరిశీలించాడు.
ఆయన ఆశ్రమం లోపల శరభంగ మహర్షితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన భూమి మీద లేడు, భూమికి కొంచెం పైన గాలిలో నిలబడి ఉన్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన రాముడు ఈ విశేషాన్ని లక్ష్మణునికి తెలియజేస్తాడు. ఆయనను వేదములలో చెప్పబడిన ఇంద్రునిగా గుర్తిస్తాడు. పురాణాల్లో చెప్పబడిన ఇంద్రుడు వేరు. పిమ్మడి లక్ష్మణునితో, లక్ష్మణ నువ్వు సీత ఇక్కడ బయట ఉండండి, నేను లోపలికి వెళ్ళి శరభంగ మహర్షితో మాట్లాడుతున్న ఇంద్రుడిని చూసి వస్తాను అన్నాడు. అని రాముడు శరభంగ మహర్షి ఆశ్రమంలో ప్రవేశించాడు. లోపలికి వస్తున్న రాముణ్ణి ఇంద్రుడు చూశాడు. అప్పుడు ఇంద్రుడు, రాముడు వచ్చేస్తున్నాడు, రాముని వంక నేను చూడను, రామునితో మాట్లాడను, రాముడు గొప్ప దేవకార్యాన్ని సాధించవలసి ఉంది, రాముడు రావణాసురుని సంహారం చెయ్యాలి, ఆ దేవకార్యం సాధించిన తర్వాత రాముని అభినందించడానికి వస్తాను, మహర్షి రాముడు వచ్చేస్తున్నాడు, ఇక నేను సెలవు తీసుకుంటానని ఇంద్రుడు బయటకు వచ్చి తన రథం ఎక్కి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. దీనిని రాముడు చూశాడు. తర్వాత బయటనున్న సీతాలక్ష్మణులను తీసుకుని శరభంగ మహర్షి ఆశ్రమంలోనికి వెళ్ళాడు. ఇక్కడ శరభంగ మహర్షి గొప్పతనాన్ని మనం గుర్తించాలి. దేవేంద్రుడు అంతటి వాడు శరభంగ మహర్షి దర్శనార్థం స్వర్గలోకం నుంచి దిగివచ్చి రథం దిగి ఆయనకు నమస్కారం చేసి ఆయన ముందు వినయంగా నిలబడి మాట్లాడేవాడు. రాముడు శరభంగ మహర్షి ముందుకు వచ్చి తన 2 చెవులు పట్టుకొని ప్రవర చెప్పుకొని ఆయనకు నమస్కారం చేశాడు. సీతాలక్ష్మణులు కూడా మహర్షికి నమస్కారం చేశారు. అప్పుడు శరభంగుడు, రామా, నువ్వు వస్తున్నావని నాకు తెలుసు, నీ రాకను గ్రహించాను. ఇక్కడికి ఇంద్రుడు ఎందుకు వచ్చాడో తెలుసా? నేను నా తపశ్శక్తితో ఇంద్రలోకాన్ని బ్రహ్మలోకాన్ని అన్నిటినీ గెలుచుకున్నాను. నన్ను తీసుకుని వెళ్ళడం కోసమని ఇంద్రుడు స్వయంగా వచ్చాడు. కానీ నేను అతనితో వెళ్ళలేదు. నువ్వు వస్తున్నావని నాకు తెలుసు. నువ్వు నాకు ప్రియ అతిథివి. ఈవేళ ఈ లోకంలో ధర్మంను రక్షించడం కోసమని నీ అంతట నువ్వుగా పాదుకలు లేకుండా దండకారణ్యంలోకి వచ్చావు. ఇటువంటి నీకు మేము తప్పకుండా ఆతిథ్యం ఇవ్వాలి. అందుకని నేను ఇంద్రునితో వెళ్లకుండా నీకోసమే ఉన్నాను. రామా, నా తపస్సుతో నేను గెలుచుకున్న లోకాలన్నీ నీకు దారపోసేస్తాను. నువ్వు యథేచ్ఛగా సీతాలక్ష్మణులతో విహరించు అని అన్నాడు. నరుని రూపంలో ఉన్న ఆయన ఎవరో ఋషులు కనిపెడతారు. ఋషి రూపంలో ఉన్న తాను శ్రీ మహావిష్ణువునని ఆయన ప్రకటించడు. అప్పుడు రాముడు, మహానుభావ, మీరు తపస్సు చేసి నాకు దారబోయడమేమిటి? మీకు ఈ అరణ్య ప్రాంతం అంతా తెలుసు కనుక నేను ఎక్కడ ఆశ్రమం కట్టుకోవాలో దయచేసి తెలపవలసింది. అక్కడ నేను ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసి ఈ లోకాలన్నీ నేనే సంపాదిస్తాను. ఇందు నిమిత్తమే నేను మీ దగ్గరకు వచ్చాను అన్నాడు. ఈ మాటలకు శరభంగ మహర్షి చాలా సంతోషించి, రామా, ఇక్కడకు దగ్గరలో సుతీక్షుడు అనే మహర్షి ఉన్నాడు. సుతీక్ష మహర్షిని నువ్వు దర్శనం చెయ్యి అని చెప్పాడు. శరభంగుడు రాముడు ఉండడానికి అనువైన ఆశ్రమ నిర్మాణ స్థలాన్ని చెప్పలేదు. సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి పంపాడు. ఎందుచేత? ఇన్ని ఆశ్రమాలను దర్శించిన పుణ్యఫలం రామునికి దక్కాలి. రాముడు తన విజయానికి ఆయా మహర్షుల ఆశీర్వచనాలు పొందాలి. అవన్నీ రామునికి అంగరక్ష అవుతాయి. తత్ప్రభావం వలన రావణాసుర సంహారం జరిగి రాముడు విజయుడవుతాడు. రామా, నా శరీరం చూసావా? జర్జరీభూతం అయిపోతుంది. పాము కుబుసం విడిచిపెట్టినట్లు శరీరం పొరలు విడిపోతోంది. ఈ శరీరాన్ని అగ్నిహోత్రంలో వ్రేల్చేస్తాను. ఉదయం సూర్యుని ఎండ పడుతుండగా ప్రయాణం చేయకూడదు. శవదహనం జరుగుతున్నప్పుడు దాని మీద నుండి వస్తున్న పొగ పీల్చకూడదు. మీరు నిలబడండి, నేనేం చేస్తానో చూడండి అని చెప్పాడు. రామునికి ఆతిథ్యం ఇవ్వడంతో శరభంగ మహర్షి కార్యం పూర్తయిపోయింది. మహానుభావుడు అగ్నిహోత్రంలో నెయ్యి వేశాడు. అగ్నిహోత్రం పెద్ద వెలుగు వెలిగింది. వెలగగానే తన శరీరాన్ని అందులో వేశాడు. అంటే తాను ఆత్మగా మిగిలిపోయి సమిద వేసినట్లు తన శరీరాన్ని స్వాహ అంటూ అగ్నిహోత్రంలో వేశాడు. ఆయన అగ్నిహోత్రంలో దూకలేదు. అలా దూకితే శరీరం తానన్న భావన. అంటే తన శరీరాన్ని ఆత్మ నుండి వేరుగా చూసి తాను ఆత్మగా మిగిలిపోయి శరీరాన్ని త్యజించాడు. ఇది దహనమే. అంటే ఆయన శరీరం యజ్ఞంలో హవిస్సుగా కాలుతోంది. దానిని దేవతలు స్వీకరిస్తారు. రాముడు ఈ దృశ్యాన్ని సీతమ్మతో లక్ష్మణుడితో ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయాడు. ఆ హోమకుండంలో శరభంగుని రోమాలు కాలిపోతున్నాయి. తల మీద వెంట్రుకలు కాలిపోతున్నాయి. శరీరం కాలిపోతుంది. రక్తం కాలిపోతుంది. తర్వాత లోపల ఎముకలు కూడా కాలిపోయాయి. రాముడు ఆశ్చర్యపడిపోయాడు. అందులో పడి శరీరాన్ని విడిచిపెట్టి కౌమారంలో ఉన్న శరీరంతో పైకి వచ్చాడు. రామా, ఇప్పుడు ఈ శరీరంతో నేను బ్రహ్మలోకానికి వెడుతున్నానని చెప్పి రామునికి బ్రహ్మలోక దర్శనం చేయించాడు. అలా బ్రహ్మలోకానికి వస్తున్న శరభంగుని చతుర్ముఖ బ్రహ్మ చూసి చాలా సంతోషించాడు. ఆయన తన సింహాసనం మీద నుండి లేచి, అనుభవ శరభంగ స్వాగతం అన్నాడు. చతుర్ముఖ బ్రహ్మ స్వాగతం పలికితే శరభంగుని తేజస్సు బ్రహ్మలోకం వెళ్ళిపోయింది. అలా తపస్సు చేసి సిద్ధి పొందిన శరభంగుని ఆశ్రమాన్ని సందర్శించాడు రాముడు.
ఆయన ఆ స్థితిని చూసి విస్మయం పొందాడు. రామాయణంలో శరభంగ మహర్షి వృత్తాంతం వినడం చేత మన పాపరాశి ధ్వంసం అయిపోతుంది. సక్రమమైన మన కోరికలు తీరుతాయి. ఏ కోరిక తీరితే మనం ఉద్ధరింపబడతామో ఆ కోరికను భగవంతుడు తీరుస్తాడు. దానికి యోగ్యతను పొందుతాము. శరభంగుడు వెళ్ళిపోయాడు. అయితే ఆ ఆశ్రమంలో ఇంకా కొంతమంది ఋషులు వైకానసులు ఉన్నారు. రామజయం శ్రీరామజయం. మిగిలిన కథను తరువాతి భాగంలో తెలుసుకుందాం.